అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం, కొన్ని మేకలు, ఒక కోడి మాత్రమే ఉండేవి. అతను రోజూ కష్టపడినా సరిపడా ఆదాయం రాక అతని కుటుంబం చాలా కష్టాల్లో ఉండేది. రోజు ఉదయం రామయ్య దగ్గర ఉన్న కోడిని చూసేందుకు కోళ్ళగుట్టికి వెళ్ళాడు. అతను అక్కడ చూసిన దృశ్యం అతన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కోళ్ళగూటిలో మెరుస్తున్న ఒక బంగారు గుడ్డు కనిపించింది. ఇది నిజంగా బంగారమేనా అనుకుని రామయ్య ఆ గుడ్డిని పట్టణానికి వెళ్ళాడు. ఒక బంగారం వ్యాపారి దాన్ని పరీక్షించి, ఇది ఖచ్చితంగా బంగారమే, నేను దానిని మంచి ధరకే కొంటాను అని చెప్పాడు. రోజు నుంచి ప్రతిరోజు కోడి ఒక బంగారు గుడ్డు పెట్టసాగింది. రామయ్య వాటిని అమ్మి మంచిగా సంపాదించేవాడు. కొన్ని వారాల్లోనే అతను కొత్త బట్టలు కొనుక్కున్నాడు. తన ఇంటిని బాగు చేయించి తన కుటుంబానికి మంచి ఆహారాన్ని అందించేవాడు. కొన్ని నెలల తర్వాత రామయ్యకు కొత్త ఆలోచన వచ్చింది. ఈ కోడి పొట్టలో ఎంతో బంగారం ఉండి ఉంటుంది. రోజు ఒక్కొక్కటి తీసుకోవడం ఎందుకు, ఒక్కసారిగా అన్నీ సంపాదించేసి రాజుగా జీవించవచ్చు అని అనుకున్నాడు. అలా ఒకరోజు రాత్రి రామయ్య కోడిని పట్టుకుని దాన్ని చంపేశాడు. కానీ అతనికి అనుకున్నది జరగలేదు. కోడి పొట్టలో ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. రామయ్య తన చేతితో తానే తన అదృష్టాన్ని కోల్పోయాడు. కోడి లేక ఇక బంగారు గుడ్లు రాక అతని దగ్గర ఉన్న ధనం నెమ్మదిగా అయిపోసాగింది. కొంతకాలానికి మళ్ళీ పాత పరిస్థితికే వచ్చేశాడు. రామయ్య తన తప్పును గ్రహించాడు. అతని దురాశ వల్ల పొందిన దాన్ని కోల్పోయాడని తెలుసుకున్నాడు. ఇక నుంచి సాధారణంగా జీవిస్తూ కష్టపడతానని నిర్ణయించుకున్నాడు. ఈ కథ నుంచి నీతి ఏమిటంటే, దురాశ దుర్మార్గానికి దారితీస్తుంది. సంతోషంగా ఉండాలంటే మనకు ఉన్నదానితో తృప్తి చెందాలి.